తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఇక 2 వారాల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వ లాయర్ కోర్టును కోరారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో 25 కూడా మళ్ళీ బెయిల్ రద్దు చేస్తూ కూడా ప్రభుత్వం పిటిషన్ తీసుకుంది. మరొక 25వ తేదీని కూడా మళ్ళీ విచారణ చేస్తామంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో వివరాలేంటి? థ్యాంక్ యూ దుర్గా. తెలంగాణలోని సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఏదైతే ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ వ్యవహారంలోని ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణతో కొనసాగింది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు దర్యాప్తుకు సహకరించడం లేదని, అతనిని అరెస్టు చేయరాదంటూ ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని ఇటీవల సిట్ అధికారులు ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా, ఓవైపు ఈ పిటిషన్ పై విచారణ జరుగుతుండగానే మరోవైపు సిట్ అధికారులు కూడా విచారణ పేరుతో వేధిస్తున్నారని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణలో భాగంగా స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వానికైతే ఆదేశించింది. అయితే ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సీనియర్ న్యాయవాది అయిన సిద్ధార్థ్ లూత్రా కూడా సుప్రీంకోర్టు ధర్మాసనానికి అయితే నివేదించారు. స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా వేసింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు కూడా ప్రభాకర్ రావుకు అరెస్ట్ నుంచి కల్పించిన మధ్యంతర ఉపశమనం కొనసాగుతుందంటూ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే తెలపడం జరిగింది. ఎందుకంటే ఈ కేసులోని ఇప్పటి వరకు కూడా ప్రభాకర్ రావు ఇటు సిట్ అధికారులకు సహకరించలేదని గతంలో డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిట్ అధికారులు ఇటు సుప్రీంకోర్టుకు వెళ్లి మరి పిటిషన్ అయితే వేశారు. ఆ పిటిషన్ లో కూడా ప్రభాకర్ రావుకు సంబంధించి మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో అరెస్ట్ చేయకుండా ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేసి తమకు పిటిషన్ అంటే తన కస్టడీకి ఇస్తే గనక ఈ కేసు కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోని దీనిపై విచారణ కొనసాగింది. అయితే మరొక పక్క ఇటు ప్రభాకర్ రావు కూడా పోలీసులు విచారణ పేరుతో తనను వేధిస్తున్నారంటూ కూడా ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి పూర్తిగా ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగిన తర్వాత ఏదైతే స్టేటస్ రిపోర్ట్ గురించి అయితే ప్రస్తుతం సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కూడా కొద్ది సమయం కోరగా కూడా ఏదైతే ఈ కేసు తదుపరి విచారణ 25 వరకు వాయిదా పడింది. అంటే ఈ 20 రోజులు కూడా ప్రభాకర్ రావును అయితే అరెస్ట్ చేసే అవకాశం అయితే లేదు, కేవలం విచారణ మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రభాకర్ రావు చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆయన యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు విస్తృత ప్రయత్నాలు చేసిన తర్వాత ఆయన ఇండియాకి అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అనేక సార్లు ఇటు జూబ్లీస్ పిఎస్ లోని సిట్ అధికారులు అతన్ని విచారించినా సరే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎలాంటి విషయాలు కూడా ఆయన అయితే చెప్పడం లేదు. ముఖ్యంగా తన పై అధికారులు చెప్తేనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగాయంటూ కూడా మాట దాట వేస్తూ కూడా ప్రభాకర్ రావు కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు సుప్రీంకోర్టులోనే తనకి అరెస్ట్ చేయకుండా ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని సిట్ అధికారులు అయితే ఈ పిటిషన్ అయితే వేశారు. కానీ ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టేటస్ రిపోర్ట్ అడగడంతో కూడా ఈ కేసు వాదనలు కూడా 25 వరకు కూడా వాయిదా అయితే పడింది. థ్యాంక్ యూ కుమార్.